ఈ ఫ్యాన్ ఆపేయండి. ఈ ఫ్యాన్ ఆపేయండి. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత మరొక 4వ భాగంలో మనం అడుగు పెట్టడానికి మనకు కలిగించిన ఈ కృపకై ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, అనుకూలతని దయచేసి గడిచిన కాలం అంతటిలో మన అంశం ఏంటండి? అంశం ఏంటి? దేవుడు దహన బలిని లేదా నరబలిని అంగీకరిస్తాడా, కోరతాడా, ఇస్తే అంగీకరిస్తాడా? యొక్త తన కూతుర్ని, తన కుమార్తెను బలిచ్చాడా అనే విషయాన్ని, ఇది ప్రపంచ క్రైస్తవాన్ని కుదిపేస్తున్న ఒక అంశం. ముఖ్యంగా తమ్ముడు కూడా చెప్పాడు మొన్న నాకు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే విషయం ఎలా ఉంటుందంటే, ఒక దేవుడు, ఒక నాస్తికుడు, ఒక భక్తుడు అక్కడ ఉన్నప్పుడు, లేదా ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడో లేదో చూపించంటే కష్టం కదా. చూపించగలవా? ఆ దేవుడు లేడని ఈజీగా నిరూపిస్తాడు. కొన్ని దేవుడు ఉన్నాడని నిరూపించాలంటే మనకు కొంత సమయం కావాలి. అలాగే తమ్ముడు చెప్పాడు, మనకి క్రీస్తు విరోధిగా లేకపోతే క్రీస్తును విమర్శించే వాళ్ళుగా అనేక మంది ఉన్నారు. కానీ ఈ యొప్తా గారి విషయంలో కరుణాకర్ సుగుణ అనే ఒక ఆయన దీన్ని ఒక దైవజనుని పిలిపించి ఆయన చేసినప్పుడు అది చాలామంది క్రైస్తవ ప్రపంచానికి అవిశ్వాసం కలిగేలా ఆ కాంటెక్స్ట్ని ప్రజెంట్ చేశారు. దాంతో చాలామంది నిజమా కాదా అనేది ఇంకా ఎక్కువ పెరిగింది. రెండవది, ఒక వ్యక్తికి ఒక విషయాన్ని మనం చెప్పాలంటే అనేకమైన ఆధారాలతో, అనేకమైన కొంత టైం తీసుకుని చెప్తే కానీ తెలియదు. నువ్వు భోజనం చేసావని అడిగితే చేయలేదు అంటే ఎందుకు చేయలేదు అనేది చెప్తే కానీ తెలియదు. ఎందుకు చేయాలో చెప్పాలంటే టైం తీసుకుంటుంది. చేయలేదని చెప్పాడు ఒక్క మాట అన్నమాట. ఒకవేళ ఇది మనం సోషల్ మీడియాలో కూడా వెళుతుంది కనుక కరుణాకర్ సుగుణ గారు, మీరు ఒకవేళ వింటుంటే వాక్యాన్ని క్షుణ్ణంగా అభ్యసించి మీరు డిబేట్లకు కానీ వాక్యాన్ని వక్రీకరించడం కానీ చెయ్యాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రియ దేవుని సంగమా, మీరెవ్వరూ క్రైస్తవ విరోధంగా మాట్లాడుతూ, క్రీస్తుని కించపరుస్తూ, క్రైస్తవాన్ని కించపరుస్తూ ఎంతోమంది ఉన్నారు కదా. వారందరినీ చూసి మీరు కోపం తెచ్చుకోకండి, మీరు కంగారు పడకండి. ఎందుకంటే వాళ్ళందరినీ, నేను ఒక విషయం చెప్పినా మీరు నమ్మలేని విషయం, వాళ్ళందరినీ దేవుడే నిర్ణయిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దేవుణ్ణి విమర్శించాలన్నా, ఒక క్రైస్తవాన్ని విమర్శించాలన్నా దేవుడే వారిని నిర్ణయిస్తాడు. ఎందుకు అంటే బంగారము 24 క్యారెట్గా మారాలంటే, సువర్ణము దాని విలువ పెరగాలంటే ఏం చేయాలి? పుటము పెట్టాలి. అలాగే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్నది ఏంటంటే, క్రైస్తవ విరోధులను దేవుడే నిర్ణయించాడు, దేవుడే వాళ్ళని పెట్టాడు. ఉదాహరణకు ఇజ్రాయేలీలకు ప్రాబ్లం రావాలని ఫరోని కఠినం చేశాడు దేవుడు. ఫరోని కఠినం చేసి ఫరో వాళ్ళని ఇబ్బంది పెట్టేలా చెయ్యకపోతే దేవుడు ఎవరో తెలియదు. అలాగే ఇప్పుడు వాళ్ళందరినీ పెట్టి అనేకమైన విమర్శలు చేస్తుంటే అసలైన బైబిల్ ఇప్పుడు చదువుతున్నారు. బైబిల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఎప్పుడు ఎవరు దేవుణ్ణి, యేసు ప్రభువుని విమర్శించినా ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ విమర్శలో మనకు తెలియనిది ఏదో ఉంది. ఆ విషయాన్ని మనకు తెలియజెప్పడానికే దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసినండి, అనేక మందిని క్రైస్తవ విరోధుల్ని ఆయనే ఏర్పాటు చేసుకున్నారనేది సత్యం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అన్నయ్య కరుణాకర్ అంటారు, నాకంటే చిన్నోడు కనుక తమ్ముడు కరుణాకర్ ఒకవేళ వింటుంటే, నిన్ను దేవుడు నిర్ణయించాడని మేము అనుకుంటున్నాం, తప్పగా నువ్వు మారుతావు. ఖచ్చితంగా కరుణాకర్ మారుతాడండి. ఎందుకంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత వాక్యం అతనికి అర్థమైపోతుంది. ఎందుకంటే నిద్రపోయిన లేపొచ్చు కదా, ఏదో విధంగా చెప్తే ఎంత నిద్రపోయినా సరే సొంటు పెట్టి పెట్టినా లెగుతాడు కదా. అసలు నిద్ర నటిస్తుంటే లేపలేదు. సో తమ్ముడు కరుణాకర్ ఏం చేస్తున్నాడంటే నిద్ర నటిస్తున్నాడు. ఇప్పుడు నిద్ర నటిస్తున్నాడు. తెలుసు దేవుడు ఏంటో అర్థమైపోయింది కరుణాకర్కి. కానీ కొన్ని సమయాల్లో మనిషి బ్రతకాలి కనుక దేవుడిని అడ్డం పెట్టుకుని బ్రతికే
బ్రతుకులు కొన్ని ఉంటాయి. ఒకవేళ ఇది వింటే కరుణాకర్ తమ్ముడు నువ్వు ఇంకేలాగే చేస్తుండు, ఏదో రోజు దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు, నిన్ను క్రైస్తవుని చేస్తాడని నా నమ్మకం. నేను రోజు నీకు ప్రార్థన చేస్తాను మిస్టర్ కరుణాకర్. నా తమ్ముడు చాలా ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నాడు, ఇదే పనిలో ఉంటూ దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. సో మనం ఎక్కడికి వచ్చామంటే ఇవాళ యెఫ్తా గురించి మనం మాట్లాడుకున్నాం. యెఫ్తా గురించి మనం మాట్లాడుకుంటూ యెఫ్తా తన కూతుర్ని బలిచ్చాడా అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఇందులో కీలకమైన వాక్య పఠనాన్ని మనం చదువుకుని అంశంలోకి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 39వ వచనం. అంటే కొంచెం గట్టిగా చదవండి అన్న. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రతిష్టతలో ప్రత్యేకత ఏంటి. మనం అన్నీ చూసుకుంటూ వచ్చాము. యెఫ్తా ఎంత మంచివాడో, ఎంత ధర్మశాస్త్రం తెలిసినాడో, బలుల గురించి మాట్లాడుకున్నాం, బలుల్లో ఎన్ని రకాలో మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మనకు కావాల్సిన దహన బలి కనుక దహన బలి 3 రకాలని మాట్లాడుకున్నాం. ఆ 3 రకాల్లో ఏవైతే ప్రత్యేకమైన బలులు ఇవ్వాలో దేవుడు చెప్పాడు, రాశాడు. బలుల గురించి క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం. ఈరోజు మనకి మిగిలింది ఏంటంటే ఆఖరి అంశంలోకి మనం వచ్చాం. ఈ అంశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిష్టత అనే విషయాన్ని మనకు అక్కడ చూపించాడు. దానికి ముందుగా మనం చదువుకునే వాక్యం ఏంటంటే 31 అండి. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలి అర్పించదను. ఇక్కడ స్పష్టంగా మనకి చాలా గజిబిజి చేస్తున్న ఒక వాక్యాన్ని మనం ఈరోజు మూలవాక్యంగా తీసుకుందాం. ఆయన ఏమన్నాడంటే అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించదనెను. దహన బలిగా దానిని అర్పించదనెను. దహన బలిగా వచ్చిన వారిని కాదు. ఫుట్నోట్లో ఏముంది? లేక. అంటే ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడనే విషయం మనకి ఇక్కడ అర్థమైంది. ఏంటి? బలి మీద ఆయనకి అవగాహన ఉంది, ప్రతిష్ఠిత మీద అవగాహన ఉంది, ఏమొస్తే ఏం చెయ్యాలో ధర్మశాస్త్ర ప్రకారంగా అవగాహన ఉంది. ఈ వచనంలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఈ మొక్కుబడిలో యెఫ్తాకి చాలా క్లారిటీ ఉందని మనకు అర్థమైంది. అర్థమైందా? నేనేదో మొక్కేసుకుంటాను అని అనుకోలేదు. ప్రతిష్ఠిత మరియు దహన బలి, ఇంత క్లారిటీగా అతను మాట్లాడుకున్నాడు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చిందంటే యెఫ్తా మొక్కుకున్న మొక్కుబడి చాలామంది, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ చాలామంది వాక్యం తెలిసిన వారు, చాలామంది వక్తలు, చాలామంది దైవజనులు, స్పీకర్సు ఎంతవరకు వస్తున్నారంటే యెఫ్తా మొక్కుకున్న మొక్కుబడి అది నిరర్థకమైనదని, అంటే లోక సంబంధమైనదని, అతను ఒక కంగారులో అవగాహన లేకుండా మొక్కుకున్నాడని చాలామంది దాన్ని అంటున్నారు. కానీ మనకి ఇక్కడ ఎలా ఉంది? యెఫ్తా మొక్కుబడిలో చాలా క్లారిటీ కనిపిస్తుంది. అతను తెలియక మొక్కుకున్నట్టుగా లేదు, ఏదో ఇమోషనల్గా మొక్కుకున్నట్లేదు, అతను చాలా క్లారిటీగా మొక్కుకున్నట్టుంది. ఇంకా ఏంటంటే వీనికి ఆత్మ వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? చాలా క్లారిటీగా ఉంటాడు కదా. ఇక్కడ యెఫ్తా మీదకి ఎప్పుడు మొక్కుబడి చేసుకున్నాడో తెలిసిన పైన చదవండి ఒకసారి 29. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా దేవునికి మహిమ కలుగునుగాక. 29వ వచనంలో ఏముంది? యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అంటే దేవుని ఆత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడి అల్లరికి కారణం కారు కదా, అల్లరికి కారణం కారు. ప్రవక్తలందరూ కూడా ప్రవశించినప్పుడు వారు ఎలాంటి కుడి ఎడమలకు లేకుండా వాళ్ళ స్పర్శలో చక్కగా ప్రవశించారు. అలాగే యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా 29లో వచ్చింది. 31లో ఆయన ఏం చేశాడు? మొక్కుకున్నాడు. అంటే ఇతను కన్ఫ్యూజ్ అయి ఉంటాడా? సో ఇప్పుడు నేను చెప్పబోయేదంటే యెఫ్తా మొక్కుకున్న మొక్కుబడి, ఈ మాటల్లో చాలా క్లారిటీ యెఫ్తాకు ఉంది. కానీ యెఫ్తా మొక్కుబడి
లోకభూయిష్టమైంది కాదు అని చాలామంది అంటున్నారు. అంటే అలా మొక్కుకున్నాడు కానీ అలా మొక్కుకోకూడదు అనే విషయాన్ని చెప్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే నాకు తెలిసిన చిన్న జ్ఞానంతో వాక్యాన్ని బట్టి లేఖనాన్ని బట్టి నేను ఏం చేస్తున్నానంటే అతను లోకభూయిష్టంగా ఏదో కంగారు పడి తెలియక మొక్కుకోలేదు. మొక్కుబడిలో చాలా క్లారిటీ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. స్పష్టంగా ఇచ్చాడు. ఎందుకంటే అలా వస్తారని తెలుసు. వచ్చే కల్చర్ మనం చూసాం. దావీదు గారికి చాలామంది వచ్చారు కదా. ఒకవేళ వచ్చిన వాళ్ళకి అలా వచ్చిన వాళ్ళకి ఆమె కూతురే కాకపోతే ఏం చేస్తారు అంటే ఆ వ్యక్తి చాలా సంతోషిస్తాడట. ఎలాగా? అయ్యో నేను దేవుడికి ప్రతిష్ఠ చేయగలుగుతున్నాను అని. ఆ ప్రతిష్ఠ చేసిన వాళ్ళే వాళ్ళ ఖర్చులన్నీ పెట్టుకుంటారు. వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ వాళ్ళు ఎవరైతే మొక్కుకున్నారో ఎవరైతే ప్రతిష్ఠ చేశారో వాళ్ళే వాళ్ళ ఖర్చులన్నీ భరాయిస్తారు, వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారు. సో ఇప్పుడు ఇతను ఏమనుకున్నాడు? ఏదో జంతువు వస్తుందని అనుకున్నాడు. ఎవరో వస్తారని అనుకున్నాడు. మనుషులు వస్తారని తెలిసి ఇతనికి. మనుషులు వస్తే ఏం చేద్దాం అనుకున్నాడు? ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నాడు. మనుషులు కాకుండా ఎవరో వచ్చి ఏ గిఫ్ట్ ఇస్తే ఏం చేద్దాం అనుకున్నాడు? దహన బలి చేద్దాం అనుకున్నాడు. ఇతనికి చాలా క్లారిటీ ఉంది. అందుకనే ఏం మాట్లాడాడంటే యెహోవా ప్రతిష్ఠితమగును లేదా మరియు దహన బలి అవి. చూడండి ఎంత క్లారిటీ ఉందో. ఇతను అనాలోచనగా మొక్కుకున్నట్టుగా మనకుందా? లేదు. దానికి ఇంకా పైకి మనం వెళ్ళి చదివితే 29లో ఏముంది? యెహోవా ఆత్మ యొప్తా మీదకి రాగా. మీకు యేసుప్రభు వారు ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోని పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభజించబడి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో క్లారిటీగా భాషలు మాట్లాడారు. వాళ్ళు అప్పుడుకున్న ఇంచుమించు 16-18 భాషలు మాట్లాడుతుంటే ఆ భాషలో గ్రీకు తప్ప ఏమీ రాని పేతురు గారు మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన ఇంచుమించు 16-18 భాషలు తెలిసిన వాళ్ళు గజ్జలు ఆడిపోయారు. ఏంటి వీళ్ళు పామర్లు కదా, జాలర్లు కదా, చేపలు పట్టుకునేవాళ్ళు కదా, ఏంటి ఇన్ని భాషలు మాట్లాడుతున్నారు? మేము మాట్లాడే భాష మాట్లాడుతున్నారు, మీరు భాష మాట్లాడుతున్నారు అంటే ఆ పరిశుద్ధాత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు దేవుని ఆధీనంలో ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం అవుతుంది. అలాంటిదే యెఫ్తా గారికి కూడా జరిగింది. 29వ వచనంలో దేవుని ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది. 31వ వచనంలో ఆయన ఒక మొక్కుబడి మొక్కుకున్నాడు. ఏం మొక్కుబడి అంటే చాలా క్లారిటీగా మొక్కుకున్నాడు. ఇది ఒక క్లారిటీ. అర్థమైంది కదా. సో ఆయన ఏమాత్రం కూడా మనుషులు అనుకున్నట్టుగా, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు. ఈ మధ్యకాలంలో విన్నాను చాలా పెద్ద పెద్ద తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు, థియాలజీ తెలిసిన వాళ్ళు ఆఖరి కొంచెం ఏమన్నారంటే ఈయన మొక్కుకున్నది ఒక లోకభూయిష్టమైన మొక్కుబడి, అలా మొక్కుకోకూడదు అంటున్నారన్నమాట. కానీ ఎందుకు మొక్కుకున్నాడో ఆయనకి తెలుసు. ఆ మొక్కుకున్న మొక్కుబడి ఏంటో తన కూతురికి తెలుసు. వీళ్ళకి కలగజేసిన ఆ మొక్కుబడి ఆత్మ నింపుకున్న పంపించిన దేవుడికి కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి ఒక విషయం అయిపోయింది. ఇప్పుడు ప్రతిష్ఠితలోకి వెళదాం. ప్రతిష్ఠిత కూడా ఎలా చేస్తారనేది కొన్ని మనం విన్నాం. కానీ కొన్ని విషయాలు మనం చూద్దాం ప్రియులారా. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథం 31లో ప్రతిష్ఠితము లేదా దహన బలి అని ఉంది. యెఫ్తా క్యారెక్టర్ ఏంటో మనం చూడాలి. యెఫ్తా క్యారెక్టర్ ఏంటంటే ఆయన బలవంతుడు, నెంబర్ 1 కదా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మీరు తీయొద్దు. పరాక్రము గల బలాఢ్యుడు అని ఉంది. ఆయన భక్తుడు. ఎలా భక్తుడు అంటే యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా, అంటే భక్తుల మీదకే వస్తుంది. ఆయన ఎంత భక్తుడు కాకపోతే ఆత్మ వచ్చి నీ యుద్ధం చేయనని నేను ఉన్నానని అంటాడు. అప్పుడే కదా మొక్కుకున్నాడు. సో అదొకటి. ధర్మశాస్త్రం తెలిసినవాడు. ఏమండి, ఇంట్లో తగిలేసిన తమ్ముళ్ళు, అక్కడున్న ఇజ్రాయేలీలు ఆయన బతిమాలు తెచ్చుకున్నారు కదా యుద్ధం చేయడానికి. అంటే ఎంత బలవంతుడై ఉంటాడు. మరి తమ్ముళ్ళు అందరూ కొడితే టోబు దేశానికి పారిపోయినట్టుగా ఉంది కదా. ఎందుకు పారిపోయాడు అనుకుంటున్నారు? ఎందుకు పారిపోయాడు తెలుసునండి. అతనికి ధర్మశాస్త్రం తెలుసు. ఏం తెలుసు అంటే ఇజ్రాయేలీల్లో ఎవరికైనా సరే కన్న కొడుకుకే ఆస్తిస్తారండి. ఇక మిగతా వాళ్ళు దాసిని చేసుకున్నా లేకపోతే ఇంకొకరిని ఎవరిని తీసుకున్నా, ఆ ఉదాహరణ కూడా మీకు చెప్పాను. నెంబర్ 1 ఆగర్ని చేసుకున్నాడు అబ్రహాం గారు. ఆగర్కి ఆస్తి కొడుక్కివ్వడు.
వాగ్దాన పుత్రుడైన తన ఆస్తి తన కన్న కొడుకు, ఫస్ట్ పుట్టిన కన్న కొడుకు మాత్రమే ఇజ్రాయేలీల కల్చర్ ప్రకారంగా కొడుక్కిస్తారు తప్ప ఇంక ఎవ్వరికి ఇవ్వరనేది యొప్తాకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ పిల్లలు కొడితే ఏం చేశాడు? టోబు దేశానికి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే ఇట్స్ కరెక్ట్ అని. రెండోది మీరు మొన్న చెప్పారు ఏంటంటే, నేను చెప్పకుండానే చెప్పారు. రెండోది అబ్రహాం గారు ఇంకెవరిని చేసుకున్నారు? కెతూరాని చేసుకున్నారు. కెతూరాని చేసుకున్నప్పుడు ఆ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఒకసారి చదవండి. ఎక్కడంటే ఆదికాండము 25వ అధ్యాయము. అంటే ఈయనకి ధర్మశాస్త్రం, ఆస్తుల గురించి ధర్మశాస్త్రం యోప్తాకు తెలుసు అనే విషయం మనకు తెలియాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలంటే, ఒకటి ఆగరుకి వెళ్ళాలి, రెండోది అబ్రహాం గారు చేసుకున్న కెతూరా అనే భార్య వాళ్ళ పిల్లలకి ఏమి ఇచ్చాడు చూడండి. అందులో ఆదికాండము 25వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము అంతకుముందు వచనం కూడా చదవండి, 4వ వచనం. వీరందరూ కెతూరా సంతతి వారు. 4వ వచనే. వీరందరూ కెతూరా సంతతి వారు, అబ్రహాముకు పుట్టిన కెతూరా సంతతి వారు. అబ్రహాము తన కలిగిన యావత్తు ఇస్సాకుకిచ్చెను. చూడండి, ధర్మశాస్త్రం ఇది. అర్థమైందా? యూదుల్లో ఉండే ధర్మశాస్త్రం ఇది. అది తెలిసే వాళ్ళ ఆస్తి ఇవ్వనని కొడితే పారిపోయాడు తప్ప యొప్తాగాని తిరగబడి ఉంటే వాళ్ళు ఎవరు పని చేయరుగా. అబ్రహాము తన ఉపపత్ని కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగా తన కుమారులకు ఇసాకు వద్ద నుండి తూర్పు తట్టుగా వారిని పంపివేశాను. మీకు అర్థమైంది కదా? ధర్మశాస్త్రంలో ఏముంది? వాగ్దాన పుత్రుడు సొంత కుమారుడికి తప్ప ఆస్తి ఎవరికి ఇవ్వకూడదు, ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే బహుమానాలు ఇవ్వాలని ఉంది. అలా తెలిసిన యొప్త పారిపోయాడే తప్ప తిరగబడితే ఆస్తి అంతా అతనే తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది? ధర్మశాస్త్రం తెలిసిన వాడు. అతను న్యాయాధిపతి. ఎలా న్యాయాధిపతి అంటే, యుద్ధానికి రమ్మన్నారు, తీసుకొచ్చారు, యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు. యుద్ధం చేస్తే అతన్ని లీడర్ని చేస్తానన్నారు, న్యాయాధిపతిని చేస్తానన్నారు. అప్పుడు ఎన్న యుద్ధం చేసేయచ్చు కదా? కాదండి. అతను ఎంత న్యాయాధిపతి అంటే నోటీస్ పంపించాడు. పంపించి, అరే బాబు, మనం యుద్ధం చేయడానికి నీకు నాకేం గొడవలు లేవు, ఎందుకైతే నువ్వు వచ్చావో ఈ ఇజ్రాయేలీ దేశం మీద నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే నేను రాను అన్నప్పుడు రెండోసారి కూడా పంపించాడు. ఎంత న్యాయాధిపతి చూడండి. అంటే ఇంత తెలిసిన ఆయన ఒక అనాలోచనగా లోకభూయుక్తమైన మొక్కుబడిని మొక్కుకుంటాడా అనే దాని గురించి నేను ఇంతవరకు మాట్లాడాను. సో ప్రతిష్ఠితము రెండు మనకు క్లారిటీ వచ్చింది కదా. ప్రతిష్ఠిత అంటే ఏంటి? రెండు ఉండిపోయి మనకి. ప్రతిష్ఠిత అంటే ఏంటి, ప్రలాపించటంటే ఏంటి, ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు మన అంశం ఏంటి తెలిసిన? ప్రతిష్ఠతలో ప్రత్యేకత ఏంటి, ప్రలాపించుటలో పరమార్థం ఏంటి. మన ఆఖరి భాగంలో 4వ భాగంలో ప్రతిష్ఠతలో ప్రత్యేకత ఏంటి, ప్రలాపించుటలో పరమార్థం ఏంటి. తొందరగా ముగించుకుందాం, ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే 4 వారాలు ఎవరు చెప్పుకోలేమో. మీరందరూ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను ప్రేమించి తీసుకున్నారు, కానీ ఇన్ని రోజులు నాకెందుకయ్యా వచ్చేమో మీరు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆ చిన్న స్థితిని బట్టి మీ అందరికీ అలా చెప్పాలనిపించింది. మీరు కూడా వాక్యాన్ని ప్రేమిస్తున్నారు కనుక నేను చాలా సంతోషిస్తున్నాను మీ విషయంలో, మీ సంఘ విషయంలో. దేవునికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనం. ప్రతిష్ఠత అనగా ఏమిటి చాలా చెప్పుకున్నాం, కానీ కొన్ని విషయాలు చూసుకుని మనం, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రతిష్ఠించుకునే ఎడల చాలండి. ఇదొకటి. అంటే చారసం, మత్తు పానీయాలను తాగకూడదు. 4 చదవండి 66:4. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ, చూడండి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిష్ఠితం అంటే ఏంటంటే, ఇప్పుడు దహన బలి ఇచ్చాడా లేదనేది ఇంకా వెళ్తున్నాం వెనక్కి. ప్రతిష్ఠితం అంటే ఏంటో మనకు తెలుసుకోవాలి. పాత నిబంధనలో అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ అంటే ఎవరైతే ప్రతిష్ఠ చేస్తారో, స్త్రీ కానీ పురుషుడు కానీ, అతడు ప్రత్యక్షముగా నుండు దినములన్నీ, పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినకూడదు. నెక్స్ట్,
ఏమండి లేవికాండము 27వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకున్నాం. ఎక్కడ అందరూ ఆగిపోయారు ఏంటండి? ఈ వచనంలోనే ఆగిపోయారు. 28 పక్కన పెడితే 29 చూడండి ఒకసారి. చూడండి, మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. ఏమండి, ఒక చాలా పెద్ద స్పీకర్ గారు, చాలా వాక్యం బాగా తెలిసిన ఆయన, ఈ ఒక్క వాక్యంతో ఏం చేశాడంటే హతము చేయవలెను అని అన్నారు కాబట్టి హతము చేసాడండి అని చెప్పారండి. ఓకే, ఇక్కడ హతము చేయవలనని ఎవరినన్నాడు? మనం ఆ వాక్యాన్ని ఈ లేవీకాండం 27, 29 వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ఇప్పుడు 4 పొట్టేళ్ళని తీసుకుని 4 మనుషులు వచ్చారు మన దగ్గరికి అనుకుందాం. దహన బలి ఇవ్వాలి, ప్రతిష్ఠ చేయాలి, వచ్చారు. ఇప్పుడు మనం ఏం సంబోధిస్తామంటే 29లో మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. దేనినైనను, ఎవరినైనను ఉందా? దేనినైనను ఉందా? దేనినైనా అంటే అక్కడ ఏమొస్తుంది? జంతువులు వస్తాయి. చూసారా? అక్కడ ఈ ఒక్క వాక్యాన్ని నేను విన్నాను, చాలా బాగా చెప్తారు. ఒక స్పీకర్ ఆవిడ చాలా ఎంతో గొప్ప వాక్యం చెప్తుంది ఆవిడ. కానీ ఈ ఒక్క వాక్యం దగ్గరికి వచ్చి ఆవిడ ఏమంటుందంటే చాలామంది బలివ్వలేదంటున్నారు, ఆయన బలిచ్చాడు, ఇదిగో చూడండి అని ఇది చూపిస్తున్నారండి. ఈ ఒక్కటి చూపించి ఆవిడ చాలా బాగా చెప్తారు, చక్కటి లేఖనాలు మాట్లాడతారు ఆవిడ. కానీ ఆవిడేం చేశారంటే ఈ ఒక్క వాక్యం దగ్గర ఆగిపోయి మనుషులు ప్రతిష్ఠించు వాటిలో, అంటే యెఫ్తా గారు ప్రతిష్ఠిస్తున్నారు. ఇప్పుడు మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. ఇప్పుడు ఎలా తీసుకోవాలి మరి దీన్ని? ప్రతిష్ఠించింది ఎవరు? యెఫ్తా గారు. ప్రతిష్ఠించినవన్నీ హతం చేయమని ఉంది కదా. కానీ అక్కడ ఒక పదం అడ్డొస్తుంది, ఏంటంటే ప్రతిష్ఠించిన వాటిలో మనుషులను వాటిలో అంటారా? అనరు. జంతువులుంటే వాటిలో అంటారు. మనుషులు ప్రతిష్ఠించి వారిలో అని లేదు, అక్కడ వారిలో అని లేదు, వాటిలో అంటే జంతువులు. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. ఈ వాక్యమే మీరు ఎక్కడన్నా చూస్తే ఇబ్బంది పడతారు ఎవరన్నా వస్తే. సో కిందకి వెళ్ళిపోదాం. అంటే ఇది ప్రతిష్ఠ చేయడానికి నేనేమంటున్నానంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని అక్కడే ఉంచేస్తారు. ఇప్పుడు యెఫ్తా గారు ఎందుకు బట్టలు చింపుకుని ఏడ్చారనేది మనకు అర్థమైంది కదా. ఒక్కరిదే కూతురు ఉంది, ఆయన న్యాయాధిపతి అయ్యాడు, ఆ తర్వాత ఇంకెవరు లేరు, అందుకని అతను తల్లడింపజేసేటట్టు ఏడ్చాడు అనేది మనకి ఉంది అందులో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కావాలంటే అన్నగారు ఉన్నారు కదా. అన్నగారు సమూయేలు గారిని ఏం చేశారు? 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. అన్నగారు కుమారుణ్ణి ప్రతిష్ఠ చేయడానికి తీసుకొచ్చారు చిన్నప్పుడే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. చూడండి జాగ్రత్తగా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిష్ఠతలో ఉన్న ఇదేంటంటే బ్రతికే దినాలన్నీ ఎక్కడుండాలట? మరి కూతురి మీద ఎన్ని ఆశలు పెంచుకుని ఉంటాడండి, ఎన్ని ఆశలు పెంచుకుని ఉంటాడు తండ్రి. అందులోకి ఇప్పుడే కొత్తగా మినిస్టర్ అయ్యాడు. ఈ మినిస్టర్కి దీని తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మొన్న మీకు చూపించాను. గిద్యోను తర్వాత గిద్యోను సంతతి వారికి న్యాయాధిపతులు పోస్ట్ ఇచ్చారు. అలాగే ఈ తర్వాత తన కూతురికి వస్తుంది. ఆ ఆప్షన్ అంతా పోయింది. అందుకని ఆయన బట్టలు చింపుకోవడం జరిగింది. ప్రతిష్ఠతలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కాబట్టి నేను బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అంటే ప్రధానమైనది ఏంటంటే ప్రతిష్ఠతలో ఉన్నది ఎవరైతే ప్రతిష్ఠిస్తారో ఆ ప్రతిష్ఠించిన పిల్లలు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ బ్రతుకు దినాలన్నీ ఎక్కడుండాలి? యెహోవా దగ్గర ఉండాలి, ఆలయంలో ఉండిపోవాలి. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 15వ వచనం.
మనుషులలోనేమి జంతువులలోనేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోనేమి జంతువులలోనేమి వారు యెహోవాకు అర్పించు సమస్త చూడండి సమస్త ప్రాణులలోను అంటే ప్రాణులలోనంటే మనుషులు కూడా వస్తారు ఇందులోకి. ప్రతి తొలిచూలి నీదగును. అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు దేవుడు. మనకు సంఘాల్లో జరుగుతుండదు చూడండి, పిల్లల్ని ఏలం పాట పెడతామా? ఇక్కడ జరుగుద్దా? పిల్లలు తీసుకొచ్చి పాడి మళ్ళీ డబ్బులు కట్టేసి తీసుకుంటారు. అది ఇక్కడ లేదు కదా. కొన్ని సంఘాల్లో జరుగుద్ది. ఎందుకంటే పిల్లల్ని తీసుకొస్తారు. ఈ పాత నిబంధన ఇంకా కొంతమంది పాటిస్తూ ఉంటారు. ఏంటంటే తొలిచూలు పిల్ల కుమారుడు పుడతాడు. ఆ కుమారుని తీసుకొచ్చి పేరు పెట్టిస్తారు. పేరు పెట్టించి అక్కడ దేవుడి పాట 1000 రూపాయలు అంటారు, 10,000 అంటారు, 10,000 కూడా పాడుకుంటారు. ఆ 10,000 చర్చి కట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆచరిస్తుంది. అది కరెక్టా కాదనేది మనకు అక్కర్లేదు, కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది అది. అప్పుడు ఏం చేయాలి? ప్రతిష్ఠించడం. చూడండి, మనుషులలోనేమి జంతువులలోనేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోనేమి ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషుని తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలను. వెల ఇచ్చి విడిపించుకునే సిస్టమ్ కూడా దేవుడు పెట్టాడే తప్ప బలిచ్చే వ్యవహారం అసలు ఎక్కడ బైబిల్ చరిత్రలో లేదు. ఓకే, అర్థమైంది కదా? లేదు. నెక్స్ట్, ఆ మొక్కుకున్న యొప్త ఆత్మలో ఉన్నాడని మనకు అర్థమైపోయింది. ఇకపోతే మనం చూసుకుంటే యొప్తా గారికి అట్ ది సేమ్ టైము యొప్తా కుమార్తెకు కూడా ఖచ్చితంగా ధర్మశాస్త్రం తెలుసండి. ఖచ్చితంగా ధర్మశాస్త్రం తెలుసు. ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రం తెలిసినట్టుగా ప్రతి విషయంలోనే మనకు అర్థమవుతూ ఉంది. ఏమండి, యొప్తా కూతురు పేరు ఏంటి తెలుసా? చరిత్రలోకి వెళితే యొప్తా కూతురు పేరు హిబ్రూలో ఆడా అంటారండి. ఆడా 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 అంటే అర్థం ఏంటి తెలిసిన? అలంకారము అని అర్థం. మంచి మంచి పేర్లు పెడతారు అప్పట్లో, ఆమె యొక్క క్యారెక్టర్ని బట్టి పెడతారు. ఇప్పుడు ఏమైంది? తల్లి నన్ను ఎంత తలడింపజేస్తున్నావు నన్ను అన్నప్పుడు, తండ్రి నువ్వు యెహోవాకు మొక్కుకున్నావా? అయితే అలాగే ఇచ్చేయి. ఎందుకంటే నువ్వు మొక్కుకున్న మాట తీసేయకూడదు, అది ధర్మశాస్త్రం అని ఆవిడ ఎంత స్పష్టంగా ఇచ్చింది అందులో. ఏమండి, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, నీ నోట నుండి వచ్చిన మాట అలాగే చేయము, నాకు అలాగు చేయము. ఎలాగు చేయము? పెట్రోల్ తగలబెట్టేమేనా? తగలబెట్టేశారేనా? తగలబెట్టినట్లేదే. నాకు అలాగు చేయమంటే ప్రతిష్ఠిత చేయము, ప్రతిష్ఠిత చేయము. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతిష్ఠిత చేయము. సామెతల గ్రంథము 20 అధ్యాయం 25 వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొని తరువాత దానిని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. అంటే ఈ వాక్యం ఆ భక్తురాలైన యొప్తా కూతురికి తెలియదండి? తెలుసు. ఎందుకంటే అప్పటికే ధర్మశాస్త్రం వచ్చింది. నీకు ముఖ్యంగా ఒకటి తెలియాలి. ఎందుకంటే న్యాయాధిపతుల కాలానికి ధర్మశాస్త్రం వచ్చింది. సొలొమోను గారు రాసిన చక్కటి మాట ఏముంది? వివేచింపక. ఒకవేళ తండ్రి నువ్వు మొక్కుకున్నావా, నువ్వు అది కంగారుగా మొక్కుకున్నా ఎలా మొక్కుకున్నా నువ్వేం చేస్తావంటే వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తరువాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. అంటే తండ్రి ఎక్కడైతే తన కూతురు మీద ప్రేమతో అదేమన్నా రిజెక్ట్ చేస్తాడేమని కూతురు ఏం చేస్తుంది? ఉరియగును తండ్రికని ఆమె ఈ వాక్యాన్ని తెలియకుండా ఉంటుందా?
ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామంటే అండి, ప్రతిష్ఠితం అనేది అంతా అయిపోయింది. ఆమె ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, తండ్రి నువ్వన్నట్టే చెయ్యి, కాకపోతే నాకు ఒక చిన్న మనవి, నాదేంటంటే ఒక 2 నెలలు నా చెలికత్తెలతో కొండ మీదకు పోయి నా కన్యత్వమును గురించి ప్రలాపించదను. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. మనకు మిగిలింది ఇదే, కన్యత్వమును గురించి ప్రలాపించదను. ఏమండి, దహన బలైతే ఇవాళ రేపు చంపేసేదానికి మన కన్యత్వం గురించి ప్రలాపించడానికి చెలికత్తెలు తీసుకుని కొండ మీదకి ఎందుకు వెళ్తారు? దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? ప్రతిష్ఠిత చేయాలి కనుక, దీనికి ఏదో ప్రిపరేషన్ ఉంది కనుక ఆమె ఏం చేస్తుంది, నాకు కొంచెం టైం ఇవ్వమని అడిగింది. 2 నెలలు. చంపేసేటప్పుడు ఇదెందుకు? ఏంటి కన్యత్వం? కన్యత్వం గురించి ఏమడుగుతుంది? ప్రలాపించుట అంటే ఏంటి? ప్రలాపించుట అంటే ఏంటి? ఈ ప్రలాపించుట అనేదండి, దానికి అర్థం ఏంటంటే చాలా, దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. ఏంటంటే దుఃఖించుట, ఏడ్చుట, లేదా వాపోవుట, ఇంకా చెప్పాలంటే బాధ, విచారం, తర్వాత మనోవేదన, ఇవన్నీ చూపిస్తుంది. కానీ ఈవిడ ప్రలాపించే దాంట్లో ఒక ప్రత్యేకమైన భక్తికరమైన ఆలోచన ఒకటి ఉంది. ఏంటంటే విలపిస్తుంది ఆవిడ. ఈవిడ బాధ ఎందుకు పడుతుందంటే, ఈవిడ ఎందుకు విలపిస్తుందంటే, తండ్రి ఆల్రెడీ మొక్కేసుకున్నాడు కాబట్టి ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరిశుద్ధమైన ఆలయంలోకి ఆవిడ వెళ్ళిపోవాలంటే కన్యత్వం అంటే ఏంటంటే, ఆమె ప్రతి యవనస్తులు, ప్రతి వారు కూడా వారి యొక్క యవనేచ్ఛలతో ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే తండ్రి నీకు తెలియదు, కానీ నేను పెళ్ళైతే, లేకపోతే నాకు ఒక ప్రియుడు ఉంటే నేను ఎలా ఉండాలో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క యవనేచ్ఛల గురించి ఒక ఆలోచన ఉంటుంది ఖచ్చితంగానే. కానీ మనకు కూడా ఏంటంటే ఆ ఆదివారం నాడు వెళ్ళేటప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉంటుందండి? డిఫరెంట్గా ఉంటుంది. ఏదో చెడు కోరికలు మన మనసులోకి వచ్చిన ఆదివారం నాడు చర్చకు వచ్చేటోడు, ఒకవేళ చెడు కోరికలు నిజంగా వస్తే మనం ఆదివారం నాడు చర్చకు వచ్చేటోడు ఎంత ప్రిపరేషన్ ఉంటాం? ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం కదా, తండ్రి నాకు నిన్న వచ్చిన ఆలోచనలన్నీ నన్ను క్షమించు అని రోజు కంటే ఎక్కువ ప్రార్థన చేస్తాం. అలాగే ఈమెకు కూడా ఒక యవనస్తురాలు కాబట్టి ఆమెకు కొన్ని కోరికలు ఉన్నాయి. అది అందరికీ ఉంటాయి. ఇది ప్రకృతి సహజమైన కోరికలు, యవనేచ్ఛలు, సెక్సువల్ థాట్స్ అంటారు వాటిని. అవి అందరికీ ఉంటాయి, యవనస్తుల్లో ఎక్కువ ఉంటాయి. అలాంటి జీవితాన్నే గడుపుతారు అందరూ, అందులో డౌట్ ఏం లేదు. అది ఆమె ప్రత్యక్షంగా యాక్సెప్ట్ చేస్తుంది. తండ్రి నాకు 2 నెలలు ఇయ్యి, నేను ప్రలాపించి వస్తాను, దానికి కూడా నా చెలికత్తెలు కావాలి. ప్రలాపించడానికి ఒక భక్తిగా కొండల మీదకి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ, యేసుప్రభు వారు కూడా చూడండి, సిలువేసే ముందు 40 రోజులు ఎక్కడికి వెళ్ళాడైనా? ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఎందుకని? జరగబోయే యజ్ఞం గురించి ఆయన ఏం చేయాలి? ప్రిపరేషన్ కావాలి. ఆయన బాధపడుతుంటేనంట, ఆయన యేసుప్రభు వారు శిలువు దగ్గరికి వెళ్ళడానికి ఆయన పరిశుద్ధపరచుకుని ప్రార్థన చేస్తుంటానంట, జరగబోయే పరిస్థితిని ప్రార్థన చేసుకుంటే తన చెమట ఎలాగొచ్చిందంట? రక్తంలాగా వచ్చిందంటండి. అంటే ఎంత ప్రలాపించారు చూడండి యేసుప్రభు వారు, ఎంత ప్రలాపించారు చూడండి. అలాంటి ప్రలాపించటమే ఈమె తీసుకున్నది. ఈవిడ భక్తురాలు కనుక, అన్నీ తెలుసు కనుక, ఆమె ప్రతిష్ఠ చేయాలంటే ఆలయంలోకి ఎంత పవిత్రంగా వెళ్ళాలి? ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి ఎవరో వచ్చారు, వచ్చినంటే రండి లోనికి అన్నయ్య గారు అన్నారనుకో, కొంతమంది కొన్ని మాట్లాడుతుంటారు, ఉండమ్మా నేను ఆ సొసైటీ దగ్గరికి వెళ్ళాను, కాళ్ళు కడుకుని వస్తానంటారు, అంటారా? ఇప్పుడు ఈమె ఆలయంలోకి వెళ్ళాలంటే ఈమె యవన కోరికలన్నీ ఏం చేయాలి? దేవుని దగ్గర సమస్తము సమర్పించుకోవాలి. దాన్ని ఏంటంటే విలపించుట, ప్రలాపించాలి, దేవుడి దగ్గర కుమ్మరించాలి. అయ్యా నేను ఎంతవరకు నా కోరికలు వేరుగా ఉన్నాయి, ఇక నా కోరికలన్నీ తీసే, నేను నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను. నీ సన్నిధిలో ఉండాలంటే నాకు కళంకమైన ఉండకూడదు, ఏమీ ఉండకూడదు అనుకునే ఉద్దేశంతో ఆమెకు ఉంది కనుక ఆమె ఏం చేస్తుందంటే, ఇకపోతే ఎందుకు చెలికత్తెలు అనగానే ఇంకెవరితో సంబంధం ఉండదండి. ఆ అమ్మాయికి ఎవరితో ఉంటుంది? తన ఫ్రెండ్స్తో ఉంటుంది. ఒకవేళ అందరు ఫ్రెండ్స్, నేను కొంచెం డీప్గా చెప్తున్నాను ఏమనుకోవద్దు, కొంతమంది ఫ్రెండ్స్ కొన్ని మాటలే మాట్లాడుకుంటారు కదా,
కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళిపోయి ఎక్కువగా మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళ కోరికలను కూడా వాళ్ళు పంచుకుంటారు. నా పాయింట్ అర్థమవుతుందా? కొంతమంది ఎక్కువ మాట్లాడరు, బాగా డీప్గా ఉన్నారనుకోండి, చెలికత్తెలతో ఏవేవో చెప్పుకుంటుంది ఆవిడ. నా భర్త వస్తే ఇలా చేస్తాను, నా భర్త ఇంత ఇలా చేస్తాను, యవన కోరికలన్నీ వాళ్ళతో పంచుకుని ఉంటుంది. కానీ ఆ పంచుకున్నప్పుడు ఆవిడ ఏం చేయాలి తెలిసిన, ఎవరితో అయితే ఈ కామ కోరికలు లేకపోతే యవనకు సంబంధించిన విషయాలు చెప్పిందో వాళ్ళ దగ్గర ఇవన్నీ పశ్చాత్తపడి ఒప్పుకోవాలి. అందుకే చెలికత్తెలతో నేను కొండ మీదకి వెళ్ళి ప్రలాపించదును, అంత దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాయింట్ ఎక్కడ వినుంటారు మీరు? ఎందుకంటే చిన్న విషయం చెప్తాను. నేను ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఎవరెవరి దగ్గర ఏదేదో మాట్లాడి, చాలా బూతులు మాట్లాడి, ప్రవర్తన మార్చుకునే అంతా ఉన్నాడు. సడన్గా వచ్చి బాబాయాసం వేసుకుని వచ్చేసాడు. ఒక బాబాయాసం వేసుకుని వచ్చి లేకపోతే ఒక భక్తుడి కింద వచ్చేసి సడన్గా కనిపించాడు వీళ్ళకి. వీడు మొన్నే కదరా బాబు మన దగ్గర ఇన్ని తిట్లు తిట్టాడు, ఇన్ని మాటలు మాట్లాడాడు, ఇన్ని తప్పుడు మాటలు మాట్లాడాడు మన దగ్గర, వీడేంటి ఇలా ఇప్పుడు అప్పుడే అన్నారనుకోండి, దేవునికి మహిమకరమా, దేవునికి అవమానమా? చెప్పాలి, దేవునికి అవమానం. ఎందుకంటే అలా ఉండి ఇలా ఉంటే క్రైస్తవునని చెప్పుకుంటూ మనం కూడా క్రైస్తవ వాక్యానుసారంగా బ్రతకకుండా మనం ఉన్నామనుకోండి, మన వల్లనే కదా దేవుడు అవమానం పడుతున్నాడు. అలాగే ఈమె ఎన్నో ఆ చెలికత్తెలతో పంచుకుంది కాబట్టి వాళ్ళందరినీ కొండల మీదకి తీసుకెళ్ళి 2 నెలలు పశ్చాత్తాపడి, ఇదిగో నేను ఇంతవరకు మీతో మాట్లాడిన బూతులు కానీ లేకపోతే తప్పుడు మాటలు కానీ యవనేచ్ఛలు కానీ మీతో మాట్లాడుంటే అవన్నీ నేను సమాధాన పడుతున్నాను, నన్ను క్షమించండి, ఇక నుంచి నేను అలాంటి కోరికలతో ఉండనని 2 నెలల టైం తీసుకుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రలాపించుట అనగా ఏంటంటే దాని గురించి విచారించుట. జరిగిన కార్యం గురించి మనం కూడా తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ఆలోచనలకు వెళ్ళిన తర్వాత, ఒక గొడవ అయిన తర్వాత, ఒక తప్పు చేసిన తర్వాత మనం కూడా విచారిస్తాం కదా. విచారణ చేసుకుంటాం, తండ్రి నన్ను క్షమించయ్యా, నేను ఇలా మాట్లాడేశాను, అక్కడ అలా మాట్లాడేశాను, ఆ రోజు ఇలాగన్నాను, ఈ రోజు ఇలాగన్నాను, ఎన్నో ఆశలు నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ నాకు వద్దు, నీ దగ్గరికి వచ్చేస్తున్నాను తండ్రి అని అనుకునేటప్పుడు ఎంత ప్రిపరేషన్ కావాలి మనిషికి. ఎందుకంటే వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. ఏం తెలుసు అంటే లేవీకాండము 22వ అధ్యాయము. ఇప్పుడు మనం ప్రతిష్ఠిత గురించి విన్నాం. ప్రతిష్ఠిత చాలా ఉన్నాయి. రెండవది ప్రలాపించడానికి ఎందుకు చెలికత్తెలు తీసుకుని వెళ్ళింది అనేది కూడా అర్థమైంది కదా. ప్రలాపించడంలో ఉన్న ప్రత్యేకత ఏంటో మనకు అర్థమైందా? ప్రలాపించడం ఎందుకంటే దేవునితో సమాధాన పడటం, దేవుని దగ్గర దుఃఖించటం, వారికి ఉన్న సమస్తాన్ని దేవునికి అర్పించుకోవటం, వారికి ఉన్న చెడు కోరికలన్నీ విసర్జించడం, విడిచిపెట్టడం, దేవునితో సహవాసం చేయడానికి సిద్ధమవడం, ఇవన్నీ కూడా ప్రలాపించటంలో ఉన్న ప్రత్యేకమైన విషయాలు. ప్రియులారా, ఆక్రందించడం కూడా అంటాం. ఆక్రందించడం అంటే ఎంతో వేదన. తండ్రి నేను ఇలా మాట్లాడాను, ఇలా చేశాను, అలా చేశాను, ఇవన్నీ నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను కాబట్టి నన్ను పవిత్రుని చెయ్యి అనే విషయం. ఈమె కూడా ఏం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు. ఎలా తెలుసు అంటే లేవీకాండము 22వ అధ్యాయం 20వ వచనం చదవండి. దేనికి కళంకముండునో, ఏంటంటే లేవీకాండము దేనికి కళంకముండెనో దానిని అర్పింపకూడదు. చూడండి, లేవీకాండంలో ఎలా రాశాడు చూసారండి? దేనికి కళంకం ఉండెనో దానికి దేవునికి అర్పించకూడదు, అది నీ పక్షముగా అంగీకరింపబడదు. దేవుడికి అంగీకరింపబడతాడండి కళంకం ఉంటేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మహాతల్లికి, ఆ యవనస్తురాలికి ఆ చిన్న వయసులో ఏం తెలుసు? ఒక న్యాయాధిపతి అయిన కూతురికి ధర్మశాస్త్రం తెలుసు, లేవీకాండం తెలుసు ఆవిడికి. ఆ లేవీకాండంలో పట్టుకున్న మాట, అద్భుతమైన మాట ఏంటంటే చూడండి, దేనికి కళంకముండునో దానిని అర్పించకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. మీరు అర్పించిన అంగీకరింపబడదు. 22:1 ఒకడు మొక్కుబడిని చెల్లించుటచే గాని స్వేచ్ఛార్పణమును అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను
గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై. బా ఏంటి, ఆమెకి ఇవన్నీ తెలుసా? ఆమెకి ఇవన్నీ తెలుసండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు 2 నెలలు కొండ మీదకి చెలికత్తెలు తీసుకుని వెళ్ళిందంటే ఆమె కోరికలన్నీ దేవునికి విడిచిపెట్టడానికి. ఇగో ఇలా ఉంటే దేవుడు అంగీకరించడు. జాతర నోట్ చేసుకోండి, ఇలా ఉంటే దేవుడు అంగీకరించడు. ఎంత చక్కటి లేఖనాలు చూశారండి. దోషము లేనిదై ఉండవలెను, దానిలో కళంకమేదియు ఉండకూడదు. ధర్మశాస్త్రం తెలిసిన ఆ భక్తురాలు, ఆ యవనస్తురాలు ఆ చిన్న వయసులోనే దేవునికి ప్రతిష్ట కాగాలి కనుక అలా ప్రిపరేషన్కై కొండ మీదకి వెళ్ళి ప్రలాపించుంటుంది. ప్రలాపించుటలో ప్రత్యేకత ఏంటి అర్థమైనప్పుడు అర్థమవుద్ది ఖచ్చితంగా. ఏమంటే చెలికత్తెలను కూడా తీసుకెళ్ళింది. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఎన్నోసార్లు మాట్లాడుకుని ఉంటారు కదా, అందుకని అక్కడ తీసుకెళ్ళింది అంటామేంటండి. చాలామంది అండి అప్పట్లో పిల్లల్ని ఏం చేసేవారు తెలిసిన? పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా ప్రతిష్ఠించేవారు, దేవుడికి మొక్కుకునేవారు. వాళ్ళ జీవితం అంతా అక్కడే ఉండేది. మొక్కుకున్న వారికి మనం చదువుకున్నాం, మనం ఎక్కడో ఒక వాక్యం. ఎందుకంటే చాలామంది స్త్రీలు ఆ ఆలయంలో ఉన్నారని ఒక వాక్యాన్ని చదువుకున్నాం మనం. అంటే చాలా మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశకాండము చాలా ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే ప్రతి వాక్యము దేవుడు స్పష్టంగా రాయించాడు కనుక. 23వ అధ్యాయము 21వ వచనం ఏంటట? ధర్మశాస్త్రంలో ఏముందండి? నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత మొక్కుబడిని చెల్లించుటకు నీ దేవుడైన యెహోవా ఎలాగైనా సరే దేవుడు రాబట్టుకుంటాడట. నువ్వు ఒకవేళ మొక్కుబడి చేసేసి, నాన్న నువ్వు మొక్కుబడి చేసుకుని ఇంకెవరు లేదనుకుని ఒకవేళ నాకు ఇవ్వకూడదు అనుకున్నావేమో. ఎందుకంటే నువ్వు నీ మాట నుంచి వచ్చిన మాట ప్రకారం చెల్లించి. ఎందుకంటే దేవుడు ఏదో విధంగా రాబట్టుకుంటాడు నీ దగ్గర నుంచి నువ్వు మొక్కుకున్నావు అంటే. చూసారు, అర్థమవుతుందమ్మా మీకు? దేవుడట మొక్కుకున్న తర్వాతట నీ పెదవి నుంచి వచ్చింది కాబట్టి అది ఒకవేళ నువ్వు తీర్చకపోయినా, నా గురించి నా ప్రేమతో నన్ను నువ్వు వద్దని అనుకున్నా ఖచ్చితంగా దేవుడు తన మొక్కుబడిని చెల్లించుకుంటాడు అని చెప్తుంది. తర్వాత అది నీకు పాపమగును ధర్మశాస్త్రం చెప్తుంది. తల్లికి ధర్మశాస్త్రం తెలుసు. నీవు మొక్కుకొనిన ఎడల పాపం ఉండదు. చూసారండి, నీ పెదవుల నుండి, ఇది ధర్మశాస్త్రంలో రాశాడండి. ఆ ధర్మశాస్త్రంలో రాసిన విషయాన్నే ఈమె ఇక్కడ సంబోధించిన. తండ్రి నువ్వు నీ పెదవులతో మొక్కుకుంటివా అన్నదా? అదే మాట ఇక్కడ మాట్లాడుతుంది కదండి. ధర్మశాస్త్రంలోని ఏముంది? నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నీ దేవుడైన యెహోవా మొక్కుకొనిన అర్పించవలను, నీకు ఏదైతే వచ్చిందో అర్పించవలను అనేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రలాపించుటలో ఉన్న పరమార్థం కూడా ఏంటంటే, ఎందుకు ప్రలాపించాలంటే ఆమె యవన కోరికలన్నీ తీర్చేసుకోవాలి, అవన్నీ దేవునికి అప్పచెప్పాలి. ఒకవేళ యవన కోరికలు చెలికెత్తుల దగ్గర ఏమన్నా ఇదివరకు సంబోధించుంటే అవన్నీ ఏం చేసుకోవాలి? అవన్నీ వారి దగ్గర సమాధాన పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనమైనా సరే సడన్గా మనుషులందరితో తిరిగేసేసి సడన్గా మరుసటి రోజు వచ్చేసి బాప్టిజం తీసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ చర్చిలో వాళ్ళు చూసినట్టు ఏమనుకుంటారు? ఏడు మొన్న కదా ఇలా చేశాడు, యాసన వేసుకున్నట్టు ఉన్నాడు అంటారు. అందుకని ఈవిడేం చేసింది? ఏ చెలికెత్తులతో అయితే చెడుగా మాట్లాడుకుందో, ఏ చెలికెత్తులతో అయితే తన యవనేచ్చుల గురించి మాట్లాడుతుందో వాళ్ళందరినీ తీసుకొచ్చి 2 నెలల పర్యాంతము ఆమె వారితో తన కోరికలన్నీ ఒప్పుకుని నన్ను క్షమించండి అన్నదో, లేకపోతే నేను ఇలాగ అన్నాను కానీ నేను దేవునికి అర్పిస్తున్నాను కాబట్టి అని వాళ్ళతో సమాధానపడి 2 నెలల పర్యంతం వచ్చేమన్నది, తండ్రి నాకు అలాగూ చేయుము. 31కి వచ్చేయండి కింద 39. 2 నెలల అంతమున ఆమెకు చేశాను. ఏమండి ఇంకెక్కడ మనకి ఎలా ఉందండి? ఆమె మొక్కుకున్న మొక్కుబడి ప్రకారం మనకు 2 తీసుకోవాలి ఇందులో. ఈ 2 చూసి ఏది 29:30లోనేమో
మొక్కుబడి మొక్కేసుకున్నాడు. ఈ 39లోనేమో అలాగు చేసిననుంది. ఈ 2 వాక్యాలు ఆయన బలిచ్చినట్టే ఉంది. ఇప్పుడు ఆమె బ్రతికిందా బ్రతకలేదా ఒక్కసారి చూద్దాం. చాలామంది నుండి మీకు ఒక విషయం తెలియాలి. ఎందుకంటే ఎందుకు ప్రతిష్ఠ చేసేవారు తెలుసండి? యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒక్కసారి చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. చాలా డీప్ వర్డ్ ఇది. యోబు గారు అన్నారండి ఇక్కడ, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూదును. ఏమండి, యోబు గారికి అవసరం అండి ఈ మాట? యోబు గారికి అవసరమా? ఎందుకన్నాడో తెలుసండి ఆ మాట ఎందుకన్నాడో తెలిసిన? ఆది కాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఒక ప్రవచనం మాట్లాడాడు. నీకును స్త్రీకిని, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, నీకును స్త్రీకిని, చాలా నీకును స్త్రీకిని అని ఎప్పుడైతే అన్నారో ఆ విషయం అర్థమైపోయింది. ఆ తర్వాత యెషయా గ్రంథంలోకి వచ్చేటప్పటికి యెషయా గ్రంథంలో ఏముంటుందండి? యెషయా గ్రంథంలో రాసింది కన్యక గర్భవతి అయి. వాట్ వండర్ఫుల్. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చిన్న టర్నింగ్ పాయింట్ మనకి. కన్యక గర్భవతి అయిన రాశాడా? కుమారుని కనునని రాశాడా? కన్యక గర్భవతి అయి కుమారుని రాశాడు. రాసినప్పుడు అటండి ఇజ్రాయేలీల చరిత్రలోకి వెళ్ళిపోతే కన్యక గర్భవతి అయి కుమారుని కంటానని చాలామంది తల్లిదండ్రులు అంట ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేయకుండా కన్యగానే దేవునికి ప్రతిష్ఠ చేసేవారట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చేసేవారు? క్రీస్తు నా కూతురు గర్భాన్ని పుడతాడేమో అని ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారు కదట. అంటే కన్యక అంటే ఇప్పుడు ఏంటి? ఎవరికి పుడతాడో తెలియదు. అందుకని యోబు గారు కన్యకను చూడడానికంటే ఆడపిల్లలు, మన తెలుగులో మాట్లాడుకుంటే అచ్చు భాషలో నేను ఆడపిల్లను చూసుకుంటా, నేను నిబంధన చేసుకున్నానని ఎందుకంటాడండి యోబు? కామన్గా నేనే ఉన్నాను, నేను ఆడపిల్లలను చూడను అని నిబంధన చేసుకున్నానని అన్నాను అనుకోండి, ఇదే కొత్తగా మాట్లాడుతున్న సూత్రం అని అడుగుతారు మీరు. కానీ ఆ రోజు యోబు గారు ఎందుకు మాట్లాడారు తెలుసండి? కన్యక అనే కన్యకలను అంటండి చూసేవారు కాదటండి. ఎందుకంటే ఎవరు మొక్కుకున్నారో తెలియదు, ఎవరు కేసు పుడతాడో తెలియదు. అందుకని కన్యకలకి చాలా విలువ ఉండేదటండి అక్కట్లో. ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, దైవికంగా ఉన్నవాళ్ళు కన్యలను చూసి, యవనస్తులను చూసి తప్పుగా మోహపు చూపు కూడా చూసేవారు కాదటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని ఆ కాలంలో మరియకు పుట్టే ముందు ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో తన పిల్లలను కన్యక గర్భవతి అయి కుమారుని కంటది సర్వోన్నతుడైన దేవుడే తన కుమారుడుగా పుడతాడనే ఉద్దేశంతో అప్పుడున్న ఇజ్రాయేలీల సాంప్రదాయాలు ఏం జరిగిందంటే పిల్లల్ని అలా ఉంచేవారటండి, పెళ్ళిళ్ళు చేయకుండా. అర్థమవుతుంది కదా మీకు? పెళ్ళిళ్ళని అలా ఉంచేవారంటే ఎందుకు? ఆ క్రీస్తు నా బిడ్డ కడుపును పుడతాడేమో, నా బిడ్డ కడుపును పుడతాడేమో అని. చాలామంది కూడా వారంతటి వాళ్లే ప్రతిష్ఠించేసుకునేవారట. మనసు బాగోలేకో, లేదా భర్తలు చచ్చిపోతేనో, ఇంకేం చేయడానికి లేక దేవుడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. ప్రతిష్ఠిత గురించి చెప్తున్నాను ఎలా ఉంటుందో. మీకు ప్రతిష్ఠిత అర్థమైంది, ప్రలాపించుట కూడా అర్థమైంది. ప్రలాపించుటలో ఉన్న పరమార్థం ఏంటి అంటే, ఇదిగో యవనేచ్ఛల నుంచి బయటపడడానికి ఆవిడ సరిగత్తులను తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను మీకు. ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న పిల్లల్ని ఎందుకు ప్రతిష్ఠించేవారు అనేది ఒక విషయం చెప్పాను మీకు. ఎందుకంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటదని ఆ పిల్లల్ని కన్యకలుగా ప్రతిష్ఠ చేసిన చరిత్రలో, ఇజ్రాయేలీలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి ప్రియులారా, ఎన్నో ఉన్నాయి. ఒక వివాహమైన ఆవిడే ఎన్నాళ్ళు దేవుడు దాంట్లో పనిచేసిందో మీకు తెలియాలనుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలును అన్నాను ఒక ప్రవక్తయుండెను. చూడండి, ఆమె ప్రవక్త. చూడండి, ఆమె కన్యత్వము మొదలు అంటే పెళ్ళయిన తర్వాత, కన్యగా ఉన్నప్పుడు పెళ్ళయిన తర్వాత 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి, చూడండి ఆవిడ చూసారండి ఏం చేసింది తెలుసునండి.
లోకాసు వార్తలో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు లోకాసు వార్త అనేటప్పటికి మనకి పాత నిబంధన కొత్త నిబంధన, కొత్త నిబంధనలోనే ఉంటుంది కానీ పాత నిబంధన నడుస్తూ ఉంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తాయి, మార్కు, లూకా కూడా రాస్తూనే ఉన్నారు, కొత్త నిబంధనలోనే ఉంటాయి, కానీ జరిగేదంతా పాత నిబంధనే. యేసు ప్రభు వారు బ్రతుకున్నంత వరకు కూడా పాత నిబంధన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గ్రిప్ ఉండాలి మీకు. యేసు ప్రభు వారు వచ్చేసిన మత్తాయి సువార్త అంతా మనకు కొత్త నిబంధన కాదండి. యేసు ప్రభు వారు మరణించి ఆరోహణ వెళ్ళే వరకు కూడా అంతా పాత నిబంధనే. ఇగో ఇది పాత నిబంధనలోనే జరుగుతుంది. ఆమె ఏం చేసిందంట? పెళ్ళి అయిందంట. కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు అంటే 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసింది. ఆ తర్వాత ఆవిడ ఏం చేసింది తెలిసిన? మరి ఆమె తల్లికి ఏమొచ్చిందో తెలీదు. నేను ప్రతిష్ఠిత చేసుకుంటున్నానని ఆమె బ్రతుకు కాలమంతా ఏముందమ్మా? 84 సంవత్సరములు వెలుగురాలయుండి దేవాలయం విడువక ప్రతిష్ఠ చేసుకుంది. దేవాలయం విడువక రేయింబవలు, చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో. రేయింబవలు ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేయించుండను. 80 సంవత్సరాలటండి ఆలయంలో ఉండిపోయిందటండి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, అది ప్రతిష్ఠ అంటేనే. అలా ఉండాలి కనుక ఆమె ప్రలాపించడానికి వెళ్ళింది. ఆ ప్రలాపించడంలో ఉన్న పరమార్థం కూడా మీకు అర్థమైంది. ఇకపోతే ఆవిడ బ్రతుకుందా చనిపోయిందో మనకు తెలియాలి. న్యాయాధిపతి గ్రంథం 11వ అధ్యాయము మనకేమైపోయింది? 39 అయిపోయింది కదా, 40కి రండి. ఆమె పురుషుని ఎరిగినే లేదు అంటే బలిచ్చేసాడు అనుకోండి, చచ్చిపోయింది అనుకోండి. ఆవిడ పురుషుని ఎరిగిందో లేదో రాయడం ఎందుకు అక్కడ? మీకు అర్థమైందండి పాయింట్. 40వ వచనంలో మొదటి మాటలో ఆమె పురుషుని ఎరుగునే లేదు అంటే చంపేస్తే రాస్తారా, బ్రతికుంటే రాస్తారా మాట? చెప్పండి. చంపేశాడండి, దహన బలి ఇచ్చేశాడు. ఆమె అనుకున్నట్టే చేసాడు, దహన బలి చేసాడు. ఈ 40వ వచనంలో మొట్టమొదటి రోజున ఏం రాశాడు? ఆమె పురుషుని ఎరుగనే లేదంటే బ్రతుకున్నట్ట చచ్చిపోయినట్ట? బ్రతుకుంటేనే రాస్తారు అది, అంతే కదా. చచ్చిపోతే రాయరుగా. చనిపోయిందనుకోండి క్లోజ్. కానీ ఆమె వచ్చినప్పుడు ఆయన తగలబెట్టేశారు. ఆయన అన్నే పెట్రోల్ వేసి తగలబెట్టేశాడు. యోప్తాగారని ఏం లేదు ఇందులో. ఆమెకు ఏమి చేసును? ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆవిడ చచ్చిపోయిందని రాయాలి కదా. ఇంకోటి చెప్పనండి, అసలు విట్నెస్ చెప్పనా? దహన బలి న్యాయాధిపతులు కానీ రాజులు కానీ ఎవ్వరూ చేయకూడదు. చరిత్రలో చాలా ఉన్నాయి. నేను దూపమేత్తనని వెళ్ళి అన్న చచ్చిపోయాడు ఒక ఆయన. మందసాన్ని పట్టుకుని ఒక ఆయన చచ్చిపోయాడు. యెరోబాము పైకెక్కి నేను వేస్తానని చెప్పి శాపానికి గురైపోయాడు. అంటే దహన బలి ఎవరివ్వాలి? యాజకుడు ఇవ్వాలి. లేవీ గోత్రంలో ఉన్న యాజకుడు మాత్రమే దహన బలి ఇవ్వాలి. లేవీ గోత్రంలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ బలిచ్చాడని ఏమనుందా? దహన బలి చేసాడని ఏమనుందా? రెండోది, ధర్మశాస్త్రం రాకముందు దహన బలి ఎవరికి వాళ్ళు కట్టి చేసేవారు. ఉదాహరణకు అబ్రహాము గారు దహన బలికి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? మోరేబు కొండ మీదకి వెళ్ళమన్నాడు. మోరేబు కొండ మీదకి వెళ్ళి చేయమన్నాడు. నోవా కాలంలో జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత నోవాకి ఏం చేశాడు? వాడని సిద్ధపరిచాడు. అయిపోయింది, 50 రోజులు అయిపోయింది. వచ్చిన తర్వాత ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. పరిశుద్ధమైన దహన బలి కొన్ని జంతువులు తీసుకొచ్చి అర్పించాడు. అక్కడ కూడా ఎక్కడ పెడితే అక్కడ అర్పించవచ్చు. కానీ ధర్మశాస్త్రం న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసింది. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు బలులు ఎక్కడ అర్పించాలి? ఆలయంలో అర్పించాలి. అందుకనే మొన్న మనం చదువుకున్నాం, సొలొమోను గారు 10,000 ఎద్దులను తన యెరూషలేములో దేవాలయం దగ్గర అర్పించను. ఒకవేళ దహన బలి ఇవ్వాలనుకోండి, నెంబర్ 1 యొప్తా గారు ఇవ్వకూడదు. ఇట్ ఈస్ క్లియర్. అర్థమైందా? దహన బలే చెయ్యాలనుకోండి, యొప్తా గారు ఇవ్వకూడదు. ఎవరివ్వాలి? యాజక వంశంలో ఉన్న లేవీయులు వచ్చి దాన్ని దహన బలి చేసి కార్యక్రమం చేయాలి. ఇక్కడ ఏమైనా రాశాడు అలా చేసినట్టు? లేదు. నెక్స్ట్, ఆమె పురుషుని ఎరుగనే లేదు అంటే బ్రతికుంది కనుక
తన ఉన్న కాలం అంతా పురుషుని ఎరగలేదు. ఎలా తెలుస్తుంది మనకి? అన్నాన్ని బట్టి తెలుస్తుంది. అన్న ఏముందండి, తన బ్రతుకు కాలమంతా ఆలయంలో 80 సంవత్సరాలు సేవ చేస్తూ బ్రతికింది. వండర్, అర్థమైపోయింది మీకు? సేవ చేస్తూ బ్రతికింది. ఈమె కూడా ఏం చేస్తుంది? ఎప్పుడైతే దహన బలి కాదది ప్రతిష్ఠ చేశాడో ఆమె కూడా అంటే పురుషుని ఎరగలేదని ఎందుకు చేశాడంటే అండి, ఎంతమంది ఫెయిల్యూర్ అయిపోతారు కదండి. ఇగో నేను భక్తురాలని చెప్పుకుంటాం, తప్పులు చేస్తాం. అలా చేయలేదట ఇవిడి. అంటే ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆమె పురుషుని ఎరుగనే లేదంటే ఆమె ఆలయాన్ని రాలేదు, ఈ పురుషుని గురించి అసలు ఎప్పుడు చేయలేదు అనే దాన్ని మెన్షన్ చేశాడు ప్రియులారందరూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె పురుషుని ఎరిగనే లేదంటే చచ్చిపోయిందనా బతికిందనా? చెప్పట్లేదు, చెప్పాలి. బ్రతికే ఉంది అంటే దహన బలి ఇవ్వలేదు. నెంబర్ 1 దహన బలి యెఫ్తా గారు ఇవ్వడానికి లేదు, దైవజనులు వచ్చి ఇవ్వాలి. అది కూడా లేవీకాండంలో లేవీయుల్లో యాజకుడు వచ్చి ఇవ్వాలి. నెంబర్ 1 అదేమి రాయలేదు. 40వ వచనంలో మొదటి వచనంలో ఆమె బ్రతికినట్టే ఉంది. ఎందుకంటే ఆమె పురుషుని ఎరుగనే లేదు. ఏదైపోయిందా? పురుషుని ఎరుగనే లేదు. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత మాట చూద్దాం. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీల కుమార్తెలు 4 దినములు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏం రాశాడంటే, ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. అంటే ఇజ్రాయేలీలు అండి, ఇజ్రాయేలీలో ఇప్పటికీ మనకు కూడా పిల్లలు పుట్టకపోయినా, గుడ్రాలైనా, పెళ్ళవకపోయినా ఇలాంటివన్నీ ఒక శాపగ్రస్తం లాంటిదండి. ఆవిడ ఎందుకు ప్రలాపించింది తెలిసిన? ఇవన్నీ కోల్పోయింది ఆవిడ. వీటన్నిటికంటే దేవుడే గొప్పని ఒప్పుకుంది ఆవిడ. అందుకని అక్కడికి వెళ్ళిపోయింది. అందుకని ఆవిడని ఏం చేస్తున్నారట? ఎంత త్యాగం చేసిన ఆవిడ్ని ఇజ్రాయేలీలు రక్షించిన యెఫ్తా తన తండ్రి చేసిన పనికి ఈమె ప్రతిష్ఠిత చేసేసుకుందని అక్కడ ఉన్న ఇజ్రాయేలీలు, మీకు అర్థమవుతుందా? ఈమె ఒప్పుకోకపోతే దేవుడికి ఒప్పుకున్న మొక్కుబడి జరగదు. ఎలా జరిగింది? ఈయన మొక్కుకున్నాడు కాబట్టి ఇజ్రాయేలీలు అందరూ రక్షించబడ్డారు. అప్పుడు ఇజ్రాయేలీలో ఉన్న స్త్రీలందరూ ఏం చేస్తున్నారట? అమ్మ నీ వలనే కదా ఇజ్రాయేలీలు అందరూ బ్రతికాము అని ఆమె ప్రతి సంవత్సరం ఆవిడ దగ్గరికి వచ్చి 4 రోజులు తీర్థం ఆవిడని ప్రసిద్ధి చేస్తున్నారట. అంటే బతికున్నట్టే చనిపోయినట్టండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రసిద్ధి చేయుట కొద్దు. ఆవిడని పొగుడుతున్నారట, తిరణాలు చేస్తున్నారట, పండగలు చేస్తున్నారట. ఎందుకంటే అండి మీకు విషయం చెప్తాను. పాత నిబంధనలో అనేక పండగలు ఇప్పటికీ కూడా చెయ్యకూడదని తెలిసినా చాలామంది చేస్తున్నారు. ఐమ్ రైట్? పర్ణశాల పండుగలని, ఆ పండుగలని, ఈ పండుగలు చేస్తున్నారు కదా. మరి యెఫ్తా కుమార్తె ఈయన కుమార్తె అప్పుడే దహనబలి అయిపోతే ఆవిడ గురించి పండగలు చేయరండి. ఇప్పుడు ఎక్కడా కూడా యెఫ్తా కుమార్తె గురించి ఆమె చనిపోయిన పండగ చేయడం కానీ ఏది ఎక్కడ ఏ గ్రంథంలో కూడా ఎక్కడ రాయలేదండి. 4 సంవత్సరానికి 4 సార్లు 4 రోజులు ఏం చేస్తున్నారంట? ప్రసిద్ధి చేయుట కద్దు. ఎందుకంటే బ్రతుకుంది కనుక ఆమెకు ఒక చక్కటి ఇది చేస్తున్నారు. ఎందుకు? అందులో చిన్న ఉదాహరణ చెప్తాను. అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు. అమ్మ నువ్వు ఇంత గొప్పగా త్యాగం చేసావు, ఇజ్రాయేలును రక్షించిన యెఫ్తా కుమార్తె, నువ్వు మొత్తం దీనంతటికీ ఇజ్రాయేలీల్లో ఒక స్త్రీ కింద నువ్వు నిలబడ్డావు కనుక అని ఆమె గురించి 4 రోజులు ఉత్సవాలు చేసేవారట. ప్రసిద్ధి చేయుటకొద్దంటే ఆమెని ప్రసిద్ధి చేసేవారు, ఆమెను గొప్ప చేసేవారు. అంటే ఇప్పుడు ఉన్నట్టు చనిపోయినట్టు ఆవిడ ఉంది. ఒకవేళ చనిపోతే ఏం చేస్తారో కూడా చెప్తాను మీకు. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 2వ వచనం. అంటే చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారో చెప్తారు మీకు. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి ఏంటి ప్రలాపించారా? ప్రసిద్ధి చేశారా? చనిపోతే ఏం చేస్తారండి? ప్రలాపిస్తారు. మీకు అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ఆఖరి నోట్ చేసుకోండి. స్టెఫెను చనిపోయిన తర్వాత భక్తి గల కొంతమంది
ఆయన ఫ్రెండ్స్ చాలామంది ఏం చేశారట, ప్రలాపించారట. ప్రలాపించడం అంటే ఏడవడం. ఎందుకంటే వాళ్ళు అయిపోయింది, అక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక్కడేంటి, ప్రసిద్ధి చేస్తున్నారు. ప్రసిద్ధికి ప్రలాపించుడికి తేడా ఏంటి? అక్కడ ప్రలాపించడం చూసాం, ప్రలాపించడం దుఃఖపడ్డాం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, దుఃఖపడుతున్నారు. కానీ అక్కడ ఆమెను ఏం చేస్తున్నారు, ప్రసిద్ధి చేస్తున్నారు. ప్రియా దేవుని సంగమా, యెఫ్తా తన కూతుర్ని బలిచ్చాడా, దహన బలిచ్చాడా అంటే ఇవ్వలేదు. స్పష్టంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెండవది, ఒకవేళ ఇస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఒకవేళ యెఫ్తా లోకభూయిష్టమైన మొక్కుగా ఆయన మొక్కుకుంటే ఆయన పరిశుద్ధాత్మతో నిండిపోయి ఉన్నాడు. రెండు, లోకభూయిష్టంగా అయిందిగా మొక్కుకోవడానికి ఆయన ఏమి తక్కువగా ఏమీ లేదు. అక్కడ మంచి వర్డ్ను ఉపయోగించాడు, ప్రతిష్ట మరియు దహన బలి. అంటే ఏమొస్తాయో తెలుసు ఆయనకి, ఏమొస్తే ఏం చేయాలో కూడా తెలుసు. కళంకం లేనిది ఇవ్వాలని తెలుసు, కూతురికి తెలుసు ధర్మశాస్త్రం. వీళ్ళందరికీ అర్థమైంది, కానీ క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాలేదు. అర్థమైనంత మాత్రం మనం గొప్పవాళ్ళం కాదు, కానీ దేవుడు తన యందు ఆసక్తి కలవారికి, తన యందు భక్తి కలవారికి దేవుడు తన మర్మములను తెలియజేస్తాడు. అలాగే మీ అందరికీ దేవుడు కొన్ని విషయాలు తెలియజేశాడు. బహుశా 4 వారాలు చెప్పుకున్నాము, ఇన్ని రోజులు ఎవరు చెప్పుకోరేమో. ఎందుకంటే క్షుణ్ణంగా అర్థం అవ్వాలని ఈ 4 వారాలు తీసుకున్నాము. మీకు చక్కగా అర్థమైందని నేను అనుకున్నాను. ప్రతి లేఖనాన్ని మీరు రాసుకోండి. అర్థమైందా? అంటే ప్రతి వచనానికి చరిత్ర ఉంటుంది ప్రియులారా. అందుకని మీకు ఈ విషయం చాలా క్షుణ్ణంగా దేవుని కృపను బట్టి అర్థమైందని అనుకుంటున్నాను. దేవుడు ఆయన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. మీ అందరికీ ఓపికతో విన్నందుకు, వాక్యాన్ని ప్రేమించి నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెల్లించుకుంటూ, దేవునిలో అందరూ వర్ధిల్లాలని, దేవుని చిత్తమైతే మరొక అంశంతో మనందరం కలుసుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాలని ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు, అలాగే నడిపిస్తున్న వీరబాబు గారికి, ముఖ్యంగా ఓపికతో వింటున్న మీకు నా హృదయపూర్వక ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఈ రోజుతో యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడా, ఇస్తే దేవుడు అంగీకరిస్తాడా అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా లేఖనాధారాలతో తెలుసుకున్నాం. కాబట్టి దేవుడు ఆయన వినికిడిలో వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు ఆయన. ఇంకో గతించిన కాలంలో ఆయన 4 వారాలు నీ కృపలో భద్రపరిచి, మరి ఎందు నిమిత్తము ఈ వాక్యాన్ని మీరు అల్పుడనైనా నా చేత చెప్పించాలనుకున్నారో నాకు తెలియదు. ఆయన సమయము నీది, స్థలము నీది, నేను మీ వారం తండ్రి. చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఈ 4 వారాలు పిల్లల్ని బైబిల్ క్లాస్గా నడిపించి, ఆయన మాకు విషయాలు అయితే తెలియదు, మీరే మీ నోటికోరుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పిల్లలందరూ విన్న వాక్యాన్ని నాయన చక్కటి నెమరు వేసుకుని మరలా మరొక అద్భుతమైన ఆత్మీయమైన చక్కటి వాక్యంలో మమ్మల్ని ప్రవేశపెట్టడానికి మీరు కృప చూపమని, విన్న ప్రతి వాక్యాన్ని పిల్లలు ఆయన వారి యొక్క జీవితాలకు అన్వయించుకుని లేఖనంలో నిత్య జీవం కలగగా నువ్వున్న లోకానికి రావడానికి కృప చూపి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కులు వినియోగంతో తండ్రి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.